హలో అండి, ప్రేమతో మీ రాణి. చాలా రోజుల తర్వాత వీడియో షేర్ చేస్తున్నాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈసారి ఉగాది నేను చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకున్నాను. మీ అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుంది. నేను వాటికి సంబంధించిన షార్ట్స్ కూడా రిలీజ్ చేశాను. ఈ ఇయర్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉగాది పురస్కారానికి ఎంపిక అవ్వడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అసలు లాస్ట్ మినిట్ వరకు నాకు అవార్డు వస్తుందో రాదో అని చాలా టెన్షన్ పడ్డాను. ముందు రోజు నైట్ 9:30, 10 మధ్యలో ఏపీ సాంస్కృతిక శాఖ వాళ్ళు నాకు కాల్ చేసి, మీరు ఉగాది పురస్కారానికి ఎంపికయ్యారు, మార్నింగ్ 7:30 కల్లా మీరు తుమ్మలపల్లి కళాక్షేత్రానికి రావాలి అని చెప్పి కాల్ చేశారు. సో వాళ్ళు అలా చెప్పగానే నాకు నా సంతోషం చూడండి ఎంత సంతోషంగా అనిపించిందంటే చెప్పలేను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అవార్డు అందుకుంటాను కాబట్టి ఆ సంతోషంతో నైట్ అసలు నాకు నిద్ర పట్టలేదు. సో వాళ్ళు చెప్పినట్టుగానే మార్నింగ్ తుమ్మలపల్లి కళాక్షేత్రానికి రెడీ అయ్యాను. నైట్ నేను అసలు పడుకునేసరికి 1 అయింది. మళ్ళీ మార్నింగ్ 5 కల్లా లేచి పొద్దున్నే ఉగాది కాబట్టి కొంచెం ఇంట్లో పూజ అది చేసుకుని రెడీ అయిపోయి 7:30 కల్లా అక్కడికి వెళ్ళిపోయాను. అవార్డ్స్ అందుకోవటానికి వచ్చిన ఎంతమంది ప్రముఖులు అక్కడ చాలామంది ఉన్నారు. అంతమందిని ఒకే చోట అలా చూడటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అయితే నేను వెళ్ళేసరికి ఇంకా ప్రోగ్రామ్స్ అసలు ఏం స్టార్ట్ కాలేదు. అప్పుడే వన్ బై వన్ చాలామంది రావడం మొదలుపెట్టారు. మనం అక్కడికి వెళ్ళాక ఎవరైతే అవార్డు అందుకుంటున్నారో వాళ్ళందరి నేమ్స్ ఒక్కొక్క చైర్కి నేమ్ రాసి ఆ స్టిక్కర్ని మనకి చైర్కి అంటించారు. సో మన నేమ్ ఎక్కడుందో చూసుకుని మనం అక్కడ కూర్చోవాలి. ఉగాది పురస్కారం వాళ్ళందరూ ఒక సైడ్, కళారత్న పురస్కారం అందుకునే వాళ్ళందరూ ఇంకొక సైడ్ అన్నమాట. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఆయన కూడా ఫిల్మ్ యాక్టర్. మీరు గుర్తుపట్టారా? నాకైతే పేరు గుర్తు రావట్లేదు. మీలో ఎవరైనా కనుక గుర్తుపడితే నాకు కామెంట్ చేయండి. పోలీస్ రోల్స్, విలన్స్, సంథింగ్ ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తారు ఆయన. వాళ్ళ వైఫ్తో వచ్చారు. సో సాంస్కృతిక కార్యక్రమాలు అయితే చాలా అంటే చాలా బాగా జరిగాయి. మన రాజధాని అమరావతికి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బాగా నాట్యం చేశారు, పాటలు పాడారు. ఎంత బాగున్నాయో అసలు, ఎంత బాగా నాట్యం చేశారో. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ఇంకా చంద్రబాబు గారు లోపలికి ఎంట్రీ ఇవ్వటం. ముఖ్యమంత్రి గారు వచ్చేసరికి 10:30 అరౌండ్ 11 మధ్యలో వచ్చారు. అసలు ముఖ్యమంత్రి గారిని అలా దగ్గరగా చూస్తుంటే అసలు ఆయన ఫేస్లో ఎంత తేజస్సునండి. మనం ఎప్పుడు అంటే టీవీలో ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా. సో నేను డైరెక్ట్గా చూడడం కొన్నిసార్లు చూశాను, ఇంకా ఇంత దగ్గరగా చూశాను. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. సాంస్కృతిక కార్యక్రమాలు బాగా జరిగాయి. సో ఇంకా ముఖ్యమంత్రి గారు రావటం, పంచాంగ కార్యక్రమం, అలాగే అందరికీ అవార్డ్స్ ఇవ్వటం, ఇలా అన్నీ చాలా చక్కగా జరిగాయి. మాడుగుల నాగఫణి శర్మ గారి పంచాంగం మొదటిసారి నేను లైవ్లో విన్నాను. చాలా అంటే చాలా బాగా చెప్పారు. అందుకే ఆయన పేరు అంత మారుమోగిపోతుంది. ఇక్కడ చూసారా? ఇప్పుడు అంటే ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీదకి వెళ్ళాక ఒకసారి మొత్తం అంతా జస్ట్ అలా మీకు చూపిద్దామని చెప్పి షూట్ చేశాను. ముఖ్యమంత్రి గారితో పాటు మినిస్టర్స్, మన సిఎస్ కూడా ఉన్నారండి. ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు, కందుల దుర్గేష్ గారు, అలాగే పార్థసారథి గారు, తేజస్విని పొడబాటి, నెక్స్ట్ మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు గారు, ఇలా చాలామంది వచ్చారండి. గద్దె రామ్మోహన్ గారు, బొండా ఉమామహేశ్వరరావు గారు, ఉండవల్లి శ్రీదేవి, ఇలా చాలామంది ఉన్నారు. సో అందరూ ఏంటంటే పంచాంగం అయ్యేంత వరకు కూడా చాలా చక్కగా అందరూ ఎంత కాన్సన్ట్రేషన్గా వింటూ ఉన్నారో ఆయన చెప్పేవి. ఆ తర్వాత గవర్నమెంట్ క్యాలెండర్స్ రిలీజ్ చేయటం, ఇలా కొన్ని కార్యక్రమాలు జరిగాయి. ఆ తర్వాత ఇంకా అవార్డ్స్ ఇవ్వటం స్టార్ట్ అయింది. అయితే అవార్డ్స్ ఇవ్వటం అందరికీ ముఖ్యమంత్రి గారు ఇస్తారో ఇవ్వరో, లేదు అంటే ఒక 10-15 మందికే ఇచ్చేసి ఆయన ఇంకా వెళ్ళిపోతారేమో, ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది కదా. అంటే తర్వాత వెంకయ్య నాయుడు గారి ప్రోగ్రామ్ ఉంది స్వర్ణ భారతి ట్రస్ట్లో. సో వెళ్ళిపోతారు అని చెప్పి టాక్ వచ్చింది. సో నాకు ముఖ్యమంత్రి గారు ఇస్తారో ఇవ్వరో అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా. నేను కూడా అలాగే టెన్షన్ పడ్డాను. కానీ మీరు నమ్మరు,
అక్కడున్న అంటే కళారత్న పురస్కారానికేమో 86 మందిని ఎంపిక చేశారు. ఉగాది పురస్కారానికి 116 మందిని ఎంపిక చేశారు. మొత్తం అంతమందికి కూడా ఎంతో ఓపికగా దాదాపు 200 మందికి పైనే అనుకుంటండి. ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి గారే పురస్కారాలు ప్రదానం చేశారు. అసలు ఎంత ఓపిక మెచ్చుకోవాలి. పైగా ఒక్కొక్కళ్ళు అవార్డు తీసుకునేటప్పుడు పోనీ వెంటనే అవార్డు తీసుకుని వెళ్ళిపోతున్నారంటే లేదు. కంపల్సరీ ఒక్కొక్కళ్ళు అంటే ముఖ్యమంత్రి గారితో తీసుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఏదో ఒకటి ఆయనతో మాట్లాడాలి అని అనుకుంటారు. వాళ్ళ సంతోషాన్ని మనం ఆపలేం కదా. ఆయనతో ఒక్కొక్క ముక్క మాట్లాడుతూ ఆయన కూడా వాళ్ళు చెప్పేది ఓపికగా వింటూ షాల్ కప్పి సన్మానం చేసి అవార్డు ఇచ్చి పంపించారు. సో అలా అందరికీ ప్రతి ఒక్కళ్ళకి సో నేను కూడా అవార్డు తీసుకోవటం మీరు ఇప్పుడు చూస్తున్నారు. నాకు మినిస్టర్ గారు వాళ్ళు షాల్ కప్పారు. ఆ తర్వాత అవార్డు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇప్పించారు. ఎందుకంటే ఆయనే షాల్ కప్పి ఆయనే అవార్డు ఇవ్వడం అంటే చాలా టైం టేకిన్ అని చెప్పి అలా చేశారు. నా మొహంలో సంతోషం చూడండి ఎంత బాగా అనిపించిందో. సో ఆయనతో అవార్డు తీసుకోవటం అందరికీ ఒక అచీవ్మెంట్ కదా. సో నాకు కూడా అదే. నేను ఆయనతో అవార్డు తీసుకునే క్షణం కోసం ఎంతగా ఎదురు చూశాను. మొత్తానికి ఆ టైం అయితే రానే వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అవార్డు తీసుకుంటుంటే అసలు ఆ సంతోషం మాటల్లో చెప్పలేను అనుకోండి. నా ఫేస్లో సంతోషం మీరే చూడండి. నా లైఫ్లో అసలు ఇవి మర్చిపోలేని క్షణాలంటే నమ్మండి. అలాగే ఆ తర్వాత కొంతమంది ప్రముఖులతో నేను పిక్స్ దిగాను. అవి కూడా నేను వీడియో లాస్ట్లో పెట్టాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను చాలా సంతోషంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో మీరందరూ కూడా అలాగే నన్ను ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. సో డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్.